చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నేను ఫస్ట్ రాగానే ఉన్నమాట చెప్తున్నాను, షాక్. ఎందుకని ఇంత అందంగా ఉన్నారేంటది? నిజమండి, ఇది ఉన్నమాట గుండెలోని చెప్తున్నాను. ఏంట అది ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తుంటారు. నాకు అనిపిస్తుంది ఆ సంతోషం కదా, ఎంకరేజ్మెంటే అది. నేను అందంగానే ఉన్నానా, ఓహో ఇంకా అందంగా ఉన్నానా, ఎప్పుడు అనుకోలేదు నేను ఇలాగే ఉంటా. అందరూ ఏజ్ పెరిగే కొద్దీ ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి మనిషిలో, లేకుండా ఏముండదు. కానీ జీన్స్ ప్రభావం అనుకుంటున్నా. మా మదర్ ఫాదరు జీన్స్ ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఉంటారు. ఎవరెవరమ్మా ఇంట్లో? అండ్ ఎవరి పోలికి వచ్చింది మీకు? నాన్నగారిదా అమ్మగారిదా? ఇద్దరిది వచ్చింది, ఇద్దరిది. ఫేస్ కట్ అయితే మా అమ్మగారిది. మా అమ్మగారు ఎంగులో భానుమతి గారిలాగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫేస్ కట్ వచ్చింది. అలా చెప్పాలనుకుంటే 50-50. మా నాన్నగారు ముక్కు బాగా షార్ప్గా ఉంటుంది. మీరు కొట్టొచ్చే విషయం ఏంటంటే మీ కాంప్లెక్షన్, రంగు. దానికి ఒక కారణం ఉంది. కానీ మా ఇంట్లో కూడా అందరూ కలర్ కూడా 50-50లోనే ఉంటారు. ఎందుకనో మరి తెలియదు. మా అమ్మమ్మ గారు బాగా పసుపు ఛాయ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ కొంచెం కలర్ తక్కువ, మా అమ్మ మంచి కలర్, మా అమ్మ కూడా మంచి కలరు, మా నాన్నగారు రెడ్డిష్ కలర్ అనమాట. గుంటూరు కారం తినేమో మరి అలాగ గుడ్డు కారం కొంచెం పింకిష్గా ఉంటారు మా నాన్నగారు. కానీ నేను కడుపులో ఉండగా మా అమ్మగారిని మా నాన్నగారు అక్కడ కర్నూలులో ఘోష హాస్పిటల్ ఉంది, అక్కడ చేర్పించారు. కొంచెం ఏదో హెల్త్ వీక్గా ఉందని ఏదో డాక్టర్ చెప్తే, అప్పటికే నేను 5వ సంతానం. 5 కూడా కాదు, ఫస్ట్ 2 మగపిల్లలు, వాళ్ళు పుట్టి చనిపోయారు. ఏదో అప్పుడు ఏదో రేషన్స్ అంతా ఏదో ప్రాబ్లం వచ్చిందంట, కరువు కాలం ఆ టైంలో. ఇప్పుడు అందుకని పిల్లలకి సరైన ఫుడ్ లేక 2 మగపిల్లలు చనిపోయారు. తర్వాత మా పెద్దక్క, ఆ తర్వాత మొత్తం 10 మంది మీ సంతానం, నేను 5వ దాన్ని. డాక్టర్ చెప్పారు కొంచెం వీక్గా ఉంది మీ వైఫ్ అని మా నాన్నతో చెప్తే, మా నాన్నగారు కర్నూలులో ఘోష ఆసుపత్రిలో చేర్పించారు. ఏదో 4వ మాసం 5వ మాసాన్ని చేర్పించేశారు. ఫుల్గా యూరోపియన్ ఫుడ్ అనమాట మా అమ్మకి. అంతా ఇంగ్లీష్ ఫుడ్డే, మన ఇండియన్ ఫుడ్ ఏది లేదు. ఏంటంటే జ్యూసు, తర్వాత బ్రెడ్ బటర్ జాము, తర్వాత నాన్ వెజ్, ఫుల్గా నాన్ వెజ్, అంటే సిస్టమేటిక్ ఫుడ్. ఐరన్ అప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ ఇప్పుడు ఇస్తున్నారు, 7th మంత్ 6th మంత్లో బేబీ కోసం అని ఇస్తారు. అప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ లేవంట, ఏదో ట్యూబ్స్ లాగా వచ్చేదంట, లోపల పచ్చిగా ఐరన్ ఉండేదంట. ఐరన్ అలా కొట్టేసి అలా తాగేసేదంట మా మదర్. ఐరన్ ఇది ఇప్పుడు క్యాప్సూల్ లాగా వస్తున్నాయి కదా, అలాగా లివరు, పచ్చి లివరు జ్యూస్ తీసి ఇచ్చేవాళ్ళంట. ఏదేదో చెప్పేది. తర్వాత తెల్లగా అలా సన్నగా పుట్టానంట నేను. అప్పుడు మా అమ్మకి బాగా డిస్కరేజ్ అయిపోయారంట. ఏంటి అందరు అమ్మాయిలు పుడుతున్నారు, 5వ అమ్మాయినా మా పిల్లడికి పుడతాడు అనుకుంటే ఈ మళ్ళీ అమ్మాయి పుట్టింది అంటే, మా నాన్నగారు అన్నారంట, అలా ఎప్పుడు అనుకోవద్దు, ఏ బిడ్డ అయినా సరే దేవుడిచ్చిన బిడ్డ, చెప్పలేము ఏ బిడ్డలో ఏ టాలెంట్స్ ఉంటాయో. అలా మా నాన్నగారు ఎప్పుడూ అప్పుడే నేను పుట్టినప్పుడే అన్నారంట, ఈ బిడ్డ వల్ల మనకెంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో చెప్పలేం కదా, అలా అనొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు అని చెప్పారంట. తర్వాత అక్కడ ఉన్న సిస్టర్స్, ఫారిన్ సిస్టర్స్, వాళ్ళు అన్నారంట, మీకు వద్దకపోతే మాకు ఇచ్చేయండి, మేము సాక్కుంటామని. మా నాన్నగారు ఒప్పుకోలేదంట. లేదు ఎంతమంది పిల్లలైనా నాకు ఇదేం కాదు, భారం కాదు అని చెప్పి. దానికి కొంచెం హిస్టరీ ఉంది, అందుకని కొంచెం ఆ ఫుడ్. తర్వాత బంగారు పేపర్స్ ఉంటాయి కదా, బంగారు మామూలుగా సిల్వర్ ఉంటుంది, బంగారు, అది వేడి అన్నంలో ఆ పేపర్ వేసి మా అమ్మ తినేదంట. ఓహో, ఇవన్నీ కొన్ని కారణాలు ఒకవేళ ఉండొచ్చేమో.
నేను అంటే మీరు అనేది మీ అక్క చెల్లెలు ఎవరిలో కూడా ఇలా లేరు ఎవరు, ఇంత కలర్ లేదు. ఇంత కలర్ ఎవరు లేరు. మీరే ఇలా యూరోపియన్ కాంప్లెక్షన్ తో పుట్టారు. అదే అదే చాలా అది వరం నిజంగా. ఇంకా మా రెండో అక్క మంచి కలరే, ఇప్పుడున్న అక్కలు మూడో అక్క మంచి కలరే, అటు ఇటుగా ఉన్నారు.